భారతీయ పండుగలలో అత్యంత ఉత్సాహంగా రంగులమయంగా జరుపుకునే పండుగ హోలీ. వసంతకాలం రాకను సూచిస్తూ ప్రకృతి పరవశించే సమయంలో ఈ పండుగ వస్తుంది. ఇది కేవలం రంగులు చల్లుకోవడం మాత్రమే కాదు, చెడుపై మంచి సాధించిన విజయాన్ని చాటి చెప్పే ఒక దివ్యమైన పర్వదినం. వెల్కమ్ టు గంగాశ్రీ ఏఐ వీడియోస్. ఈరోజు మనం హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటాం, దాని వెనుక ఉన్న పురాణ రహస్యాలేమిటో తెలుసుకుందాం. 1. హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుని గాథ. హోలీ పండుగకు ప్రధాన కారణం భక్త ప్రహ్లాదుని కథ. పురాణాల ప్రకారం హిరణ్యకశిపుడు అనే బలవంతుడైన రాక్షసరాజు ఉండేవాడు. తనకు మరణం లేకుండా బ్రహ్మ వద్దనుండి వరం పొంది అహంకారంతో తనే దేవుడినని ప్రకటించుకున్నాడు. కాని అతని కుమారుడైన ప్రహ్లాదుడు మాత్రం పుట్టుకతోనే మహావిష్ణువు భక్తుడు. తండ్రి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా శిక్షించినా ప్రహ్లాదుడు మాత్రం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని వదలలేదు. కొడుకు తనను కాదని విష్ణువును పూజిస్తున్నాడన్న కోపంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి చంపాలని నిర్ణయించుకున్నాడు. హోలిక దహనం. ప్రహ్లాదుడిని చంపడానికి హిరణ్యకశిపుడు తన సోదరి హోలిక సహాయం కోరాడు. హోలికకు ఒక వరముంది, అగ్ని ఆమెను దహించలేదు. ప్రహ్లాదుణ్ణి తన ఒడిలో కూర్చోబెట్టుకొని మంటల్లో కూర్చుంటే ప్రహ్లాదుడు చనిపోతాడని, తాను సురక్షితంగా బయటకు రావచ్చునని ఆమె ప్లాన్ వేసింది. పెద్ద మంటలు అంటే చితివేసి ప్రహ్లాదుణ్ణి ఒడిలో ఉంచుకొని హోలిక మంటల్లో కూర్చుంది. కాని అద్భుతం జరిగింది. ప్రహ్లాదుడి అచంచలమైన విష్ణుభక్తివల్ల మంటలు అతనికి ఏమీ చేయలేకపోయాయి. వరమున్నప్పటికీ దుర్బుద్ధితో ప్రవర్తించినందుకు హోలిక ఆ మంటల్లో భస్మమైపోయింది. నీతి: చెడు ఎంత శక్తివంతమైనదైనా ధర్మం ముందు ఓలిపోక తప్పదు. ఈ హోలిక దహనం జరిగిన జ్ఞాపకార్థమే హోలీ పండుగ ముందు రోజు రాత్రి హోలిక దహనం అనే పేరుతో పెద్ద మంటలు వేస్తారు. రంగులు ఎందుకు చల్లుకుంటారు? హోలీ రోజు రంగులు చల్లుకోవడానికి గల కారణం ద్వాపరయుగంలోని శ్రీకృష్ణుడికి ముడిపడి ఉంది. బాల్యంలో కృష్ణుడు నీలిరంగు ఛాయలో ఉండేవాడు, రాధమ్మ చాలా తెల్లగా ఉండేది. తన రంగు పట్ల కృష్ణుడు తన తల్లి యశోదతో ఫిర్యాదు చేశాడు. అప్పుడు యశోద ముసిముసి నవ్వులు నవ్వుతూ, నీకు ఏ రంగు నచ్చితే ఆ రంగును తీసుకువెళ్ళి రాధముఖానికి పూయి, అప్పుడు మీ ఇద్దరి రంగులు కలిసిపోతాయి అని సలహా ఇచ్చాది. కృష్ణుడు గోపికలతో రాధతో కలిసి రంగులు చల్లుకుంటూ ఆటలాడాడు. నాటినుండి రంగులు చల్లుకోవడం ఒక సాంప్రదాయంగా మారింది. ఇది కులమతాలు, పేద ధనిక అనే భేదం లేకుండా అందరూ ఒక్కటే అని చాటి చెప్పే ప్రేమ మరియు సమానత్వానికి చిహ్నం. 4. కామదహనం. దక్షిణ భారతదేశంలో హోలీని కామదహనంగా కూడా పిలుస్తారు. శివుడు ఘోర తపస్సులో ఉన్నప్పుడు తారకాసురుడనే రాక్షసుడిని చంపే కుమారుడు కలగడం కోసం శివుడి తపస్సును భగ్నం చేయడానికి మన్మధుడు పూలబాణాన్ని ప్రయోగిస్తాడు. అప్పుడు శివుడు ఆగ్రహంతో మూడవ కన్ను తెరిచి మన్మధుణ్ణి భస్మం చేస్తాడు. ఆ తర్వాత రతిదేవి కోరిక మేరకు మన్మధుడిని పునజ్జీవితుణ్ణి చేస్తాడు. మనలోని కామ క్రోధాలను దహనం చేసి నిర్మలమైన మనస్సుతో ఉండాలని ఈ కథ చెబుతుంది. 5. రంగుల వెనుక శాస్త్రీయ కారణం. హోలీ పండుగ శీతాకాలం ముగిసి వేసవికాలం వచ్చే సమయంలో వస్తుంది. వాతావరణంలో మార్పుల వల్ల జ్వరాలు, జలుబులు వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. పూర్వకాలంలో హోలీ రంగులను వేప, పసుపు, మోదుగపూలు వంటి మూలికలతో తయారుచేసేవారు. ఆ రంగులు ఒంటిపై పడడం వల్ల చర్మవ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉండేవారు. హోలీ అంటే కేవలం రంగుల పండుగ మాత్రమే కాదు, పాత కక్షలను మరిచిపోయి అందరినీ స్నేహితులుగా మార్చుకునే పండుగ. మనసులోని కుళ్ళు, కుతంత్రాలను హోలిక మంటల్లో కాల్చేసి కొత్త రంగులతో అంటే కొత్త ఆశలతో జీవితాన్ని ప్రారంభించాలని ఈ పండుగ మనకు బోధిస్తుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ వీడియో. సబ్స్క్రైబ్ గంగాశ్రీ ఏఐ వీడియోస్.